గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నాన్ వెజ్ ప్రియులకి కోడి కూర చిల్లుగారంటే వాహ్ అంటారు. దాంతోపాటుగా పప్పుచారు ఉప్పు చేప ఇదొక మంచి క్రేజీ కాంబినేషన్ అంటూ చెప్తుంటారు. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం జాంపేట మార్కెట్లో 44-45వ షాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంటే ఎక్కడెక్కడి నుంచో ఉప్పు చేపలు ఇక్కడ తెప్పిస్తుంటారు. ఇక్కడ నుంచి గత 30 ఏళ్ళుగా ఇదే ఉప్పు చేపల బిజినెస్ కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఏ రకం చేప, చాలామందికి ఉప్పు చేపలు చాలా రకాలు ఉంటాయి. ఏది బాగుంటుంది, ఏది ఇగురు వండుకోవాలి, ఏది ఫ్రై బాగుంటుందో చాలామందికి తెలియని పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఈ షాప్ ఓనర్ మనతో ఉన్నారు. ఏమండి ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు? 5 సంవత్సరాల పాటు చేస్తున్నాం సార్. మా బావగారు పెద్ద కాపు గారని అతని వల్ల మేము ఇక్కడ ఉన్నాం ఈ రోజుని. అతనే మాకు ఇదంతా కూడా నేర్పి ఏది నెంబర్ 1 అయితే అదే తీసుకొస్తాం మొదలెట్టామండి. క్వాలిటీ గురించి మాత్రం ఏ విషయంలో ఓ 10 రకాలు చూస్తుంటే అందులో ఏది నెంబర్ 1 అయితే అదే మేము తీసుకుంటాం. అందులో ఈ వంజరం, పండుగప్ప, ఈ రొయ్యలు ఆర్చిన రొయ్యలు అండి, అమలాపురం వస్తాయి, గోదావరి అండి. ఈ రొయ్యలు పండిపోర అక్కడి నుంచి వస్తాయండి, అమలాపురం నుంచి వస్తాయి. ఏంటివి అంటే ఆర్చిన రొయ్యలు అంటే ఆర్చిన అంటే పచ్చి రొయ్యి డైరెక్ట్ కొనండి, వాళ్ళ జల్లెల మీద పెట్టి పొగ పెడతారు, కింద నుంచి ఆవిరి కింద పెడతారండి. దానివల్ల అలా డ్రై అయిపోద్ది అనమాట మొత్తం. ఇది టేస్ట్ మామూలుగా రుచి ఎలా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి హైదరాబాద్, బెంగళూరు కూడా అందరూ కూడా ఈ రోజే పట్టుకెళ్తుంటారు ఎక్కువగా. ఇక్కడ రాజమండ్రి ఏంటి, వైజాగ్ కూడా పట్టుకెళ్తారండి. వైజాగ్ సాధారణంగా సముద్ర రొయ్య అయితే మామూలు కింద పోసి లేకపోతే మామూలుగా ఏంటంటే ఎండ పెడతారు, డైరెక్ట్ ఎండబెట్టి కలర్ వేస్తారు. ఇదంటే పచ్చి రొయ్య కాలుతారు మంట మీద, అలా డ్రై అయిపోవడం వల్ల వైజాగ్ కూడా ఈ రొయ్య ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంటారు. అంటే ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా అంటే ఏదో రంగు వేసినట్టు కనిపిస్తుంది. ఇది పచ్చిది పొగ పెడతాడండి మంట మీద, అలాగా ఆరితే వల్ల డ్రై అయ్యి అలా అయిపోద్దండి. వంకాయల్లో, టమాటాల్లో, గుడ్ల కర్రీలో, బీరకాయల్లో, దేంట్లోనైనా గోంగూరలో కానీ దేంట్లో అయినా టేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే మీ దగ్గర స్పెషాలిటీ ఏంటండి? ఏ చేప మీరు ఎక్కువగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు? మాకంటే ఇక్కడ ఎక్కువగా వంజరం, పండుగప్పండి. ఇది వంజరం, ఇది అంతా కూడా కన్ను ఉంటుందండి. ఇది వంజరం అంటే పప్పుచారు కానీ, ఉప్పు చేప, సాంబార్లో కానీ, ఫ్రై కానీ, వంకాయ కోడిగుడ్లో కూడా చాలా బాగుంటుంది. మీకు వంజరం, పండుగప్ప ఈ రెండు కూడా నెంబర్ 1 అనమాట. ఇది పండుగప్ప అంటారండి. ఇది కూడా పప్పుచారులో గట్రా వేపుకోవచ్చు, వంకాయ కోడిగుడ్లు వేసుకోవచ్చు. ఇది టేస్ట్ మనం ఒక ముక్క తింటే రైస్ అంతా తినేస్తాం, అలా ఉంటుందండి. అంటే ఉప్పుచారు, ఉప్పు చేప అంటే నాగేశ్వర గారు పాట పాడింది ఇదే అండి. దానివల్ల మీకు ఇప్పుడు కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది కానీ ఇంకా చేపల్లో నెంబర్ 1 సందువ ఒకటి, పండుగప్ప, వంజరం అండి. ఈ 3 కూడా చాలా బాగుంటుంది. ఏ సైజులో వస్తాయి మీ దగ్గర? మాది పెద్ద సైజు అవుతాయండి, ఒకటి 25 కేజీలు 20 కేజీలు ఉంటుందండి. చిన్నవి అయితే ఒకటి కేజీన్నర అలా చిన్న సైజు కూడా ఉంటాయండి. ఇది కూడా వంజరం అనమాట, బాగుంటుందండి. వంకాయ కోడిగుడ్లు వేసినా బాగుంటుంది, పప్పుచారులో వేపుకున్నా బాగుంటుందండి. ఏదండి ఇందులో రేట్ ఎక్కువ ఏది? ఇంకా వంజరం, పండుగప్ప, సందువ ఈ 3 నెంబర్ 1 అండి. 3 కూడా ఏదైనా సరే అండి. ఎంత ఉంటుందండి రేటు మీ దగ్గర? ఇది అయితే కేజీ 1000 రూపాయలు అండి వంజరం. చిన్న సైజు అయితే 800, 700 అలా ఉంటుందండి. ఈ సైజు చిన్నవి అవుతాయి. పెద్దది అయితే ఇది కట్ చేసి 1000 రూపాయలు అమ్ముతామండి కేజీ. క్వాలిటీ నెంబర్ 1 అండి. వేరే తెచ్చి వంజరం కింద అమ్మమండి, ఏది క్వాలిటీ అయితే అదే అమ్ముతామండి. మీరు ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ తెస్తారు? మేము కాకినాడ, వైజాగ్ నుంచి తెస్తామండి. ఈ నెత్తళ్ళు ఇవన్నీ కూడా. ఈ రొయ్యలు మట్టుకు అమలాపురం నుంచి వస్తాయండి. ఆర్చిన రొయ్యి కాబట్టి గోదావరి అయితే బాగుంటుంది, సముద్ర రొయ్యి అయితే గుల్లగా ఉండే టేస్ట్ ఉండదండి. దానివల్ల ఆ క్వాలిటీ మన కొట్టు మీద పట్టుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రేపు హైదరాబాద్, బెంగళూరు పట్టుకెళ్ళినా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళాలని ఏది క్వాలిటీ అయితే అదే తెస్తామండి. తక్కువ రకాలు కొనం, ఏది నెంబర్ 1 అయితే అదే అండి. నెత్తళ్ళు కూడా అంతే అండి. నెత్తళ్ళు కూడా ఈ బోటు మీద ఎండబెడతారండి. అదే ఇసుకలో గట్ట ఎండబెట్టినవి కొనమండి. బోటు మీద ఎండబెట్టి సప్పడిగా కొంటాం. సాల్ట్ గట్ట ఉన్నాయి కొనమండి. మళ్ళీ ఇందులో సాల్ట్ అయితే గట్టిగా ఉంటాయి. చాలా మంది బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఏమి తినొద్దు. అవి తినొచ్చండి, సప్పడి తినొచ్చు. ఇదొకటి అండి, ఈ పోస్పర్గ్ ఒకటి, ఈ 2 రొయ్యలు 3 కూడా తినొచ్చండి. ఈ సప్పడి ఎవరైనా తినొచ్చు, నూనెలో వేపుకుని తినేయచ్చండి. బీపీ పేషెంట్లు ఉన్నా, మామూలుగా వంకాయ కోడిగుడ్లు వేసుకున్నా బాగుంటుందండి. సాల్ట్ అయితే అంటే బీపీ రేజ్ అవుతుంది కాబట్టి అవి తేమండి. ఈ సప్పడిగా కొంటాం. ఇందులో సప్పడి అంటే బీపీ పేషెంట్లు సప్పడి కట్ట పట్టుకెళ్తారు కాబట్టి అండి సప్పడి తీసుకుంటాం. మామూలుగా ఉప్పు ఉంటాయి కానీ దాంట్లో సాల్ట్ ఉంటాయి కానీ తీసుకోమండి. మామూలుగా ఏది బాగుంటుంది అదే. మనకు పట్టుకెళ్ళారంటే కస్టమర్ రేపొద్దున మన దగ్గరికి వచ్చి ఇలాగ ఉండాలి, కానీ ఇవాళ పట్టుకెళ్ళి మానేస్తే మనకు డబ్బులు అయిపోతాయని అనుకోమండి. రేటు తక్కువకి వస్తాయి కానీ అవి తెచ్చామనుకోండి రేపు రారు, క్వాలిటీ ఉంటేనే వస్తారండి. అండి ఇదే వంజరం మొక్క అండి. ఇదే కోనం అంటారు. ఇదే అండి మొక్క చేప అనమాట.
ఇది ఇలా పీసుల కింద కటింగ్ చేసి అమ్ముతాం. ఇది అయితే బొమ్మడే అండి, ఇది కొద్దిగా ముళ్ళు ఎక్కువ ఉంటుంది. ఇది వంజరం అంటే ఇది నెంబర్ 1. ఏంటి అంటే ఇది ఎగురికా లేకపోతే ఇది ఫ్రైకి అండి, ఇది కూడా ఫ్రైకే బాగుంటుంది. కూరలో అయితే ముళ్ళు కింద ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోండి అని చెప్పేస్తామండి. అదే అండి. ఇంకా మీ దగ్గర ఫేమస్ ఏంటంటారు? మా దగ్గర ఇంకా వంజరం పండుగప్ప ఇవ్వండి బాగా. ఇంకా నెత్తళ్ళు రొయ్యలు ఈ మామూలు కోడిగుడ్లుగా వేసుకుంటారు కాబట్టి అవి మామూలు అండి. ఆ సావిడలు ఒకటి వంకాయ కోడిగుడ్లు వేసుకుంటారు చివరేయండి. ఓకే, ఇదండి, ఇది ఫ్రై చేసుకోవచ్చు. వంకాయ కోడిగుడ్లు వేసుకుని రెబ్బన్ ఫిష్ అంటారు. ఇది బెల్ట్ పీస్ అంటారు, మామూలు రిబ్బన్ అంటారు. ముళ్ళు ఎక్కువ ఉంటుంది అంటారా? కొద్దిగా ఉంటుంది కానీ ఫ్రై చేసినా బాగానే ఉంటుంది. ముళ్ళు ఏగిపోద్ది మామూలుగా. ఇదంతా కిలో? ఇది కేజీ 400 అండి. కేజీ 400 అంటే ఇందులో ఒక చిన్నవి అయితే 300 అలా ఉంటాయి. ఇది పెద్ద సైజు గేటింగ్ చేసి వస్తాయండి దానివల్ల. అదే మీకు ఎక్కడెక్కడి నుంచి కస్టమర్లు వస్తుంటారు? మాకు హైదరాబాదు, బెంగళూరు అండి, దుబాయ్లో ఉన్న, అమెరికాలో వాళ్ళ అమ్మాయిలు కూతుళ్ళు ఉన్న, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన వాళ్ళు ఈ వరకు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి మేము 30 సంవత్సరాల పాటు ఇదే వ్యాపారం అండి. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ అల్లుళ్ళు హైదరాబాద్, అమెరికాలో ఉన్నా సరే, దుబాయ్లో ఉన్నా ఇక్కడి నుంచి పంపిస్తుంటారండి. మా దగ్గర నమ్మకం మీద వస్తారు, పట్టుకెళ్తారు కాబట్టి. ఇది పెద్ద కాపు గారి షాప్ అని 30 సంవత్సరాల బట్టి ఇదే వ్యాపారం అండి. మేము మా బావగారు వల్ల మేము ఇక్కడ ఉన్నాం. మా బావగారు అతనే అండి, పెద్ద కాపు గారు అండి. అంటే అతను మాకేంటంటే ఏది నెంబర్ 1 అయితే అదే తత్వం అలవాటు చేశారు, అదే క్వాలిటీ అమ్ముతామండి. అందుకే కాబట్టి కస్టమర్లు కూడా అది బాగుంటాయి, ఇక పెద్ద కాపు గారి షాప్ దగ్గర బాగుంటాయి కాబట్టి అని మళ్ళీ ఇక్కడికి వస్తుంటారండి మా దగ్గరికి. చూస్తున్నాం అంటే గత 30 ఏళ్ళుగా ఇదే వ్యాపారంలో ఉన్నాము. అంటే నాణ్యమైన ఈ సరుకుని మేము ఇక్కడ అమ్ముతూ ఉంటాము. చక్కగా ఎవరైనా సరే అంటే బీపీ పేషెంట్లు ఉంటే చాలామంది ఈ ఉప్పు చేపలు తినరు అని అంటారు. కానీ అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ బోటు మీద ఆరబెట్టిన నెత్తళ్ళు, అంటే ఉప్పులో కాకుండా మామూలుగా ప్లెయిన్గా ఆరబెట్టిన సప్పుడు నెత్తళ్ళు ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. మేము క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రం అందిస్తూ ఉంటాం అంటూ కూడా వ్యాపారస్తులు చెప్తుంటారు. జనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఈ ఉప్పు చేపలు తింటూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసిన వినియోగదారులు ఉన్నారు. ఏమండి, ఏంటి ఉప్పు చేపలు ఎంత ఇష్టం మీకు? ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ఏం కొనుక్కున్నారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పర్చేజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఉప్పు చేప అనేది జాంపేటలో ఫేమస్. గత లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా మాకైతే ఇక్కడ అలవాటు ఫస్ట్ నుంచి, కాబట్టి మేము ఇక్కడే పర్చేజ్ చేస్తాం. ఏం కొన్నారు ఈరోజు? ఏం కొన్నారు మీరు? ఈరోజు మేము ఎండ్రైలును నతళ్ళు కొన్నామండి. అంటే గోదావరి ఎండ్రైలు ఫేమస్ అండి అది. అవును, అందుకని. ఏంటి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్గా తింటారు? ఇది మ్యాక్సిమం పిల్లలకి క్యారేజ్ కట్టడానికి కావాలి, మార్నింగ్ అన్నింటిలో కూడా చాలా ఈజీగా అయిపోతుంది, క్యారీ అయిపోద్ది. ఎందుకంటే ఒక గుడ్ డేస్ వండేస్తే ఒక క్యారేజ్ ఈజీ అయిపోద్ది. దానికోసం ప్రత్యేకించి వండి అడవాడు చేయాల్సిన పని ఉండదు. అది చాలా బాగుంటుందండి ఇక్కడ. మీకు ఇష్టమైన చేప ఏంటండి? ఎండు చేపల్లో మీకు బాగా రుచి ఉంటుందండి అనే చేప? ఎండు చేపలలో పెద్దగా అంటే పండుగప్ప కానీ, ఇదేంటి బాబా ఇది వంజరం, మెయిన్ వంజరం చాలా బాగుంటుందండి. వంజరం ఇక్కడ వంజరంలో ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఒక ముక్క వండుకుంటే సరిపోతుందండి, మొత్తం పప్పు చేరేసి అన్నమంతా తినేయచ్చు మొత్తం. చూడక్కర్లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుందండి ఇక్కడ. ట్రై చేయండి ఎప్పుడన్నా. రైట్, ఏమంటే మీరు చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు మీరు? 29 సంవత్సరాలు అంటే వంజరం, పండుగప్ప, ఒక సందువ, గోదావరి రొయ్య, మెత్తళ్ళు ఇవన్నీ కూడా మా దగ్గర అన్ని ఫేమస్. ఎక్కడి నుంచి ఎక్కడికో బయట హైదరాబాద్ కూడా పార్సల్ చేస్తాం. A1 క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అందువల్ల మేము కొంచెం వ్యాపారం నిలబడ్డాం. ఎక్కువగా జనం ఏమొచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడికి? రొయ్య, మెత్తళ్ళు, ఉప్పు చేప కూడా ఎక్కువ తీసుకెళ్తారు. గోదావరి రొయ్య ఎక్కువ అండి. రొయ్య అంటే ఇష్టం అండి, ఫ్యామిలీ పరంగా అందరూ ఎక్కువ తినేదండి. అంటే సముద్ర రొయ్యలు ఉంటాయి, ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడేమో ఇవేమో ఎర్రగా ఉన్నాయి. ఇది ఆరుస్తారండి, పొగబెట్టి ఆరుస్తారు. పొగబెట్టి ఆరుస్తారండి. పట్టిందంటే సముద్రం కూడా మన గోదావరిలో బయట బోటు మీద తయారు చేస్తారండి. ప్లాట్ఫామ్ ఎండబెట్టారండి. ఒప్పుడు చేస్తుంటే మన తలా తోక తీసి ఒప్పుడు చేస్తుంటే 1 నెల ఉంటుంది, 2 నెలలు కూడా ఉంటుందండి. వాటి దూరం పట్టుకెళ్ళి స్టోరేజ్ పెట్టిన అలవాటు ఉండి చేసుకుంటారు, బాగా చేసుకుంటారు. అంటే ఎక్కడెక్కడి నుంచి అండి? అంటే ఎక్కడెక్కడి నుంచి మీకు వస్తూ ఉంటారు? ఎక్కడెక్కడ పట్టుకెళ్తారు? పండిపోర, పల్లంకూరు అటు నుంచి వస్తాయి. నేను చేపలు కొనడానికి వంజరానికి వచ్చానండి. వంజరం బాగుంటుందండి. ఎండి చేపల్లో గుడ్లు వేసుకోవచ్చండి, వంకాయ వేసి వండుకోవచ్చండి, ముళ్ళు ఉండదండి, వేపుకోవచ్చండి, పప్పుచారులో నంచుకోవచ్చు, చిన్నపిల్లలకి కట్టొచ్చండి. అన్ని వజ్రాలు దొరుకుతాయండి ఇక్కడ. ఈ రొయ్యలు చాలా బాగుంటాయండి. సావిడేలు నెత్తళ్ళు అండి, నెత్తళ్ళు ఇవి చాలా బాగుంటాయండి. అది షుగర్కు ఉన్న వాళ్ళు కూడా వాడుకుంటా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సార్.
చాలా ఎక్కువ సార్, చాలా బాగుంటుంది సార్. ఎలా వండుతారు? ఫ్రై చేస్తారు? ఈ ఫ్రై సార్, ఇది గ్రే కింద పెట్టుకుంటూ వచ్చు సార్. అవి పులుసు పెట్టుకోవచ్చండి, గుడ్లు వాడచ్చు అండి. నెక్స్ట్ మళ్ళీ ఏపుకోవచ్చండి. మీరు ఈ మార్కెట్కి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇదండి నా చిన్నప్పటి నుంచి ఈ మార్కెటే సార్. నాది 50 ఏళ్ళు అండి. నేను ఫీల్డ్లోకి వచ్చాండి అంటే 20 సంవత్సరాల నుంచి మొదలెట్టానంటే మా నాన్నగారికి అప్పచెప్పే ఈ డ్యూటీ అండి. అదండి. కెమెరా పర్సన్ సాయితో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.